పార్టీ పెట్టడం కానీ ఆ పేరుతో పెట్టడం కానీ లేకపోతే పాంచజన్యం అనే పాయింట్స్ సరే అవన్నీ మీరు విన్నారు కదా, మీ ఇనీషియల్గా మీ రియాక్షన్ ఏంటి దాని మీద? సో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త ప్రాంతీయ పార్టీ రావడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఈ ప్రాంతీయ పార్టీలు అనేవి 2009లో అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అప్పటి ముఖ్యమంత్రి గారు తిరిగి రెండోసారి అధికారంలోకి రావడానికి కొంతమంది నాయకులను ఆప్ట్ చేసి ప్రాంతీయ పార్టీలను పెట్టించి రెండోసారి ఎన్నికలలో అధికారంలోకి వచ్చేందుకు పేర్లు ఎందుకులే జనాలందరికీ తెలుసు కదా. అప్పటి నుంచి ఒక ట్రెండ్గా స్టార్ట్ చేస్తూ వచ్చినట్టు కనబడతా ఉంది. సరే, కవిత కొంచెం మొండిది పట్టుదల ఉన్నది కాబట్టి నిలబడాలని, పార్టీ ఎదగాలని మనస్ఫూర్తిగా ఒక ఆడబిడ్డగా తెలంగాణ అనేటువంటి సెంటిమెంట్ తోటి వచ్చి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆమె పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తాం. ఎన్నికల సంఘం దగ్గర చాలా పార్టీలు రిజిస్టర్ అయినాయి, అందులో ఇది ఇంకో కొత్త పార్టీ. ప్రజలు ఆశీర్వదిస్తే ఎంత దాకా పోతారో ఏమవుతారనే చూద్దాం. ఓకే, అంటే టీఆర్ఎస్ అని పెట్టుకోవడం, వారేమో ఇది అనైతికము, బాలారి ఇష్టాలు అనేది వారి విశ్లేషణ. టీఆర్ఎస్ అని పెట్టుకోవడం వల్ల ఆమెకి మైలేజ్ వస్తుందా అనేది, ఎందుకంటే ఆమె చాలా స్ట్రాటజిక్గానే పోతారు కదా, ఎవరైనా ఒక ఆలోచనతో పోతారు ఎవరైనా. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగి తెలంగాణకి తొలి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత ఒక 4-5 ఏళ్ల నుంచి నాలంటోళ్ళు మాట్లాడిన ప్రతి మాటని ఇలా కవిత మళ్ళీ మాట్లాడింది. కానీ తన అధికారంలో ఉన్నప్పుడు, తండ్రి పక్కన ఉన్నప్పుడు, మొదటి 5 ఏళ్లలో ఒక మహిళకు మంత్రి పదవి ఇవ్వనప్పుడు, లేదా 5 ఏళ్లలో పూల విగ్రహం అసెంబ్లీలో పెట్టురు నాని ఉత్తరం రాసి ఉంటే ఈ సామాజిక తెలంగాణలు ఇవన్నీ కొంచెం జనాలకు వినడానికి సొంపు కనబడుతుంటారు. బయటకు వచ్చినాక మాట్లాడుతున్నారు. సో 5 ఏళ్ళ అధికారంలో ఉంటావు, 24/7 నువ్వే ఉంటావు. ఆ మీద తిట్టింది ఇందాక, దేశం అంతా తిరిగిర్రు, సూట్ కేసులు మోసిర్రు, పార్టీలు మోసిర్రు, పైసలు పంచిర్రు అని. మమతా బెనర్జీ దగ్గరికి పోయినప్పుడు చెల్లె కూడా ఉన్నది, పాపం మర్చిపోయినట్టున్నది. తోడుంది కదా, తండ్రి బిడ్డలు ఇద్దరే హెలికాప్టర్లో పోయినారు మరి ఆ రోజు. సో అది కూడా మర్చిపోతే ఎట్లా మీరు? సో చేసిన ప్రతి తప్పులో కవితకు భాగస్వామ్యం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీ గౌరవనీయులు చంద్రశేఖరరావు గారి 10 ఏళ్ల పాలనలు జరిగిన ప్రతి పాపంలో, వరంగల్లో జరిగిన మహిళా నక్సలైట్ల ఎన్కౌంటర్ల దగ్గర నుంచి మొదలుకుంటే, మీరు ఇచ్చినటువంటి రాజ్యసభ సీట్లు, మీరు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ స్థానాలు, మీరు అమ్ముకున్నటువంటి కాంట్రాక్టులు, దోసుకున్న కాళేశ్వరం డబ్బు, ప్రతి దాంట్లో కవితకి వాటా ఉంది. షీ అడ్మిటింగ్ ఎవ్రీథింగ్. సో దానికి సింపుల్గా తప్పైపోయిందని చెప్పి బయటకు వచ్చి నేనేదో సాధిస్తా అని చెప్తే ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారనేది మనం అందరం ఆలోచించుకోవాలి. మాలాంటోళ్ళని బయటికి పంపించిన రోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు, జలదృశ్యానికి సున్నం వేసిన వాళ్ళు చాలామంది ఏడ్చారు. మరి ఆ రోజు కవిత ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? మీరు వచ్చారు కదా, ఎవరు పంపించేశారా? సార్, టీఆర్ఎస్ పార్టీలోంచి ఎవరు కూడా వాళ్ళంతలో వాళ్ళు పోలేదు. ఎందుకంటే మేమంతా పొగబెట్టినా మా అంతలో మేము ఎవరం పోలేదు. వాళ్ళు పంపించారే, అందరినీ పంపించుకుంటూ వచ్చినారు. నేనేమంటున్నాను, తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత జూన్ 2, 2014 తర్వాత చంద్రశేఖరరావు గారు అడుగులు తప్పుపడతా ఉన్నాయి, ఉద్యమాన్ని మర్చిపోతా ఉన్నాడు, తెలంగాణ ద్రోహుల్ని పక్కకు తెచ్చుకుంటున్నాడని నాలాంటి వాళ్ళు గొంతు దించుకొని అరిచినాం. ఆ రోజు ఈ కవిత గారు అక్కడనే ఉన్నారు, నిజామాబాద్కి ఎంపీ ఉన్నది. ఏదో మా బీజేపీ ఎంపీల గురించి, ఖమ్మంలో పోయిన 5 మండలాల గురించి, 6 ఊర్ల గురించి మాట్లాడింది. 5 ఊర్ల గురించి మాట్లాడింది చెల్లె. ఆ రోజు నువ్వు ఎంపీవి కాదా? అంటున్నా. ఏం చేసినావు పార్లమెంట్లో? మీ నాయన ఏం చేసిండు? ఒకరోజు నిరసన తెలుపుదామన్నాడు, ఒకరోజు నిరసన తెలిపి తెల్లారిపోయి దుప్పటి కప్పుకొని పడుకున్నారు. మీరు ఏం చేసిరు? మీరు అసలు Day 1 కదా, జూన్ 2, 2014 కంటే ముందే కదా ఆర్డినెన్స్ వచ్చింది. ఏం చేసినావు? ఎంపీ పదవికి ఎందుకు రిజైన్ చేయాలి? కేసీఆర్ ఎందుకు భూమిని, ఆకాశాన్ని ఎందుకు ఏకం చేయలేకపోయింది 5 ఊర్ల కోసం? 12 ఏళ్ళ తర్వాత ఇలా 5 ఊర్లు గుర్తుకొస్తున్నాయా? ఇలా బీజేపీ ఎంపీలు పనికిరాని వల్ల. కవిత ఉట్టే కంటే ముందు బీజేపీ తీర్మానం చేసింది, కాకినాడలో తీర్మానం చేసింది 1 ఓటు 2 రాష్ట్రాలని. అదే సుష్మా స్వరాజ్ గారు లోక్సభలో ప్రతిపక్ష నాయకురాలుగా లేచి నిలబడి బేషరతుగా మద్దతు ఇవ్వకపోతే నువ్వు మీ నాయన పోయి కొట్లాడితే తెలంగాణ వచ్చినది. అంటే ఆమె ఉన్నది కదా అని బీజేపీని మాట్లాడితే ఎందుకు ఊరుకుంటారు? అరే నువ్వు మీ నాయన ఎవడు ఉస్మానియాకు పోలేని పరిస్థితులలో ఉస్మానియాకు వచ్చి విద్యార్థులతో సభ పెట్టి మాట్లాడిపోయింది సుష్మా స్వరాజ్ గారు. తెలంగాణ బీజేపీ తెలంగాణ ఏర్పాటుకే వ్యతిరేకమని ఒక మాట అన్నారు. అది ఏదైనా మాట్లాడతాం, మేము అధికారంలో ఉన్న రోజులు ఎంజాయ్ చేస్తాం, అధికారం దిగిపోయినాక ఎవరి మీదనైనా బురద వెళ్తామంటే ఎవడు పడతాడు? మేము లేకపోతే లోక్సభలో నీళ్ళు బిల్లు ఏడా పాస్ అవుతుంది? లోక్సభలో బిల్లు పాస్ అయిన తర్వాత మీ నాయన నువ్వు ఏడున్నారు, ఎవరింటికి వచ్చిర్రు? రాజ్యసభలో ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఎవరు? వాళ్ళ ఇంట్లో ఎన్ని గంటలు కూర్చున్నారు మీరు, మీ నాన్న? మర్చిపోతారా? ఆ రోజు విషయాలు తెలియదు. ఆ రోజు బీజేపీ లేకపోతే నీకు బిల్లు ఎక్కడ పాస్ అవుతుంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి బీజేపీ బేషరతుగా 100% కట్టుబడి ఉన్నది. వీళ్ళు చెప్తారు ఇవాళ సొల్లు ముచ్చట్లు, ఏదో క్షమాపణ చెప్పాలి, బీజేపీ ఎంపీలు దద్దమ్మలు, ఢిల్లీకి బానిసలు. మరి నువ్వు మీ అయ్యకు బానిస కాలేదా? ఎవరికి బానిస అయినావు? ఎందుకు మాట్లాడలే 10 ఏళ్ళు? మొదట 5 ఏళ్ళు కేబినెట్లో ఒక మహిళకు మంత్రి పదవి చేయకపోతే ఎందుకు నోరిప్పలేదు? ఇలా మా గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడిది? బీజేపీ అనే పదం చెప్పే నైతిక హక్కు నీకెక్కడిది? నువ్వెవరు ఉంటున్నావు బీజేపీ గురించి మాట్లాడేందుకు? 2 సార్లు బీజేపీల చేతిలో సాగు దెబ్బతిన్న తర్వాత ఇలా బీజేపీ అదికి వస్తుందా నీకు చెల్లె? బీజేపీ లేకపోతే తెలంగాణ ఎక్కడిది, నువ్వు ఎక్కడిది?
చెప్పమనుండ్రి. అక్కడ ప్రకాష్ గారు మెయిన్ టార్గెట్ బీఆర్ఎస్, సెకండ్ టార్గెట్ బీజేపీ అన్నట్టు ఉంది. అఫ్ కోర్స్ కాంగ్రెస్ని టార్గెట్ చేయలేదని నేను అనట్లేదు. ఆమె ముఖ్యమంత్రిని కర్కోటకుడు, హిట్లరు, గోసపడుతున్నారు ప్రజలు, తెలంగాణలో భయంకరమైన పాలన అని అనలేదని కాదు, కానీ టార్గెట్ మెయిన్ టార్గెట్ స్పీచ్ వింటే నాకు